ప్రైజ్ ది లార్డ్. శుభ శుక్రవారపు శుభములు దేవుడి ఆశ్రయాలుగా మీ ప్రతి ఒక్కరికి కూడా నేను అందిస్తున్నాను. మీకు మీ కుటుంబములకు మరి ఈ శుభ శుక్రవారం దీవెనలు కలుగునుగాక. సిలువ ఆరాధనలు జరిగింది. దేవుడి ఆశ్రయం నేను ప్రతిరోజు సిలువ సందేశాన్ని మీకు అందిస్తూనే ఉన్నాను. ఇది 40వ రోజు. మరి ఇంతవరకు ఒక 45 ప్రసంగాల వరకు నేను అందించగలిగినాను. దేవుని మహాదయ వలన, కృప వలన మరి చాలా సంతోషం. వీ కుడ్ రీచ్ ద ఫైనల్ డే విత్ గాడ్స్ గ్రేస్. దేవుని మరి అపారమైన ప్రేమ దయచేత ఈ 40వ రోజు మనం చూడగలిగినాం. సిలువ మీద పలికిన 7 మాటలు ప్రతిరోజు కూడా మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట మీద విస్తారంగా నేను దేవుని వాక్యాన్ని మీకు అందించినాను. మరి ఈరోజు 7వ మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాననే మాట మనం ధ్యానించబోతున్నాం. మన దేవుడు మనకు చాలినవాడు, ఆల్ సఫిషియంట్ గాడ్. మనకు అన్ని సమస్యలకు సరిపోయిన గొప్ప ప్రధాన యాజకుడు యేసు ప్రభు అని నేను గ్రహించగలిగినాను. అయితే ఈరోజు ప్రసంగ అంశం పేరు సాఫల్యం. సాఫల్యం అంటే ఫుల్ఫిల్మెంట్ ఆర్ అకంప్లిష్మెంట్ అని ఇంగ్లీష్లో అంటారు. సాఫల్యం, సఫలీకృతం కావడం. యేసు ప్రభు సిలువ బలియాగం మరి ఆఖరి మాటతో ఆయన రక్షణ కార్యము, సిలువ కార్యము సఫలీకృతమైంది. కాబట్టి ఈ యొక్క అంశం సాఫల్యం అనే అంశం ఎన్నుకున్నాము. దేవునికి స్తోత్రం. ఇది 40వ రోజు. మరి లూకా సువార్త 23:44 నుండి 46 వచనాలు నేను చదవబోతున్నాను. లూక్ 23 లూకా సువార్త 23:44 నుండి 46. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయన. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి చినిగాను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచాను. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతివంతుడై ఉండనని చెప్పి దేవుని మహిమపరిచాను. దేవుని స్తోత్రం. అంటే సిలువలో పలికిన 7 మాటలు మనకు తెలుసు. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో తెలియదు, వీళ్ళని క్షమించమని. రెండవది, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని. మూడవది, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నాలుగవది, నా దేవా నా దేవా నువ్వు నన్నేలా చేయి విడిస్తేవి. ఐదవది, నేను దప్పికొనుచున్నాను. ఆరవది, సమాప్తమాయను. 7వ మాట మనం ధ్యానిస్తున్నాం. సరే, 7వ మాటకు వచ్చినప్పుడు మనము ఒకటి గమనించాలి. తండ్రి అని సంబోధిస్తున్నాడు. మొట్టమొదటి మాట కూడా తండ్రి అని సంబోధిస్తాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించమంటాడు. 7వది వచ్చినప్పుడు అదే, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకుంటాను. మధ్యలో 4వ మాటకు నా దేవా నా దేవా అని అంటున్నాడు. తండ్రి అనే బంధాన్ని మరి కొద్దిసేపు తెగిపోయిందని మనం ధ్యానించినాం 4వ మాట. ఎందుకంటే లోక పాపములు మోసుకొని పోచున్నాయి. దేవుని గొర్రెపిల్ల పాప భారముతో ఉన్నాడు, పాపం చేత కప్పబడినాడు. సర్వలోక పాప నిమిత్తం వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు పాపమంతా భరిస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధుడైన తండ్రితో వియోగమైంది. తర్వాత హీ రిగెయిన్ ద రిలేషన్షిప్. తర్వాత చివరిగా అంటున్నాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి నేను అప్పగించుకొనుచున్నాను. ఫాదర్ అంటూ యూ ఐ కమిట్ మై స్పిరిట్. అయితే ఈ యొక్క మరి 7వ మాట ద్వారా మనము నేర్చుకోవాల్సిన కొన్ని సత్యాలు ఉంది. అది మీ ముందు నేను ఉంచాలని కోరుతున్నాను. ఇట్స్ ఎ డైయింగ్ డిక్లరేషన్. మనకు తెలుసు, ఒక మనిషి మరణించినప్పుడు ఆ మరణావస్థలో కొర ప్రాణంలో ఉన్నప్పుడు ఏమి పలుకుతున్నాడో అని మనం చెవియొగ్గి ఆలోచిస్తాం. అతడు ఒకవేళ చాలా గొప్ప ఆస్తిపరుడు అంటే పిల్లలందరూ మూగుతారు, ఈగలు బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు వాలి. ఆఖరిగా ఏం మాట్లాడుతున్నాడు, ఆఖరిగా ఎవరి పేరు చెప్పినాడు, ఆఖరిగా ఆయన నోటి నుండి వచ్చే మాట ఏదని చెవియొగ్గి ఆలోచిస్తారు. అందుకే ద డైయింగ్ డిక్లరేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 7 మాటలు కూడా చాలా ముఖ్యమైనవని మనం పరిగణిస్తున్నాం. 7వది ఇంకా ముఖ్యమైనది. మరి అది, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆఖరి మాటలు వినాలని ప్రేమగల వారందరూ కూడా, అంటే తన బంధువులందరూ కూడా ఎలాగో ఒక మరణ అవస్థలో ఉన్న ఒక వ్యక్తి చుట్టుకొని వినడానికి, ఆఖరి మాటలు వినడానికి ఎంత ఆతృత పడతారో
విశ్వాసులమైన మాట మనం కూడా ఇలాగే ఆతృత కలిగి ఉన్నాం. 7 మాటలు అంటాం, శుక్రవారం 7 మాటలు వినాలంటాం. అయితే ది 7th వర్డ్ ఇస్ ద ఫైనల్ వర్డ్ ఆఫ్ జీసస్ బిఫోర్ డైయింగ్. చివరి మాట, 7 మాటల్లో చివరి 7వ మాట ఇది మనం ధ్యానిస్తున్నాం. సాఫల్యం లేక అకంప్లిష్మెంట్ అని దీనికి పేరు పెట్టినాను. అయితే మనం ఒకటి గమనించాలి, ఎప్పుడైనా మన విలువైన వస్తువులు ఎప్పుడు కూడా నమ్మకమైన వాళ్ళకి అప్పగిస్తాం. చాలా విలువైనవి మనం అక్కడిక్కడ ఎవరికి ఇవ్వము. దోస్ హూమ్ వి ట్రస్ట్ ఎ లాట్ వీ విల్ గివ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది డాక్యుమెంట్సే కానీ, కీసే కానీ, ఒక వీలునామే కానీ, లేకుంటే ఆభరణాలే కానీ, బంగారమే కానీ, ఇంటి తాళాలే కానీ, ఇవన్నీ కూడా చాలా నమ్మకం ఉంటేనే ఒక మనిషికి మనం అప్పగిస్తాం. అయితే విలువైన వాటిని ఏ విధంగా నమ్మకమైన వారికి మనం అప్పగిస్తామో అలాగే విలువైన తన ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగిస్తున్నాడు అనమాట. అంటూ యూ ఫాదర్ ఐ కమిట్ మై స్పిరిట్. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. మీరు ఒక మాట మీకు జ్ఞాపకం చేసిన, అప్పగించేసి 3వ నాడు అది తిరిగి ఆయన తీసుకున్నాడని మనం గమనించాలి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి, 18వ వచనం. ఎవడును నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం గలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని. నా తండ్రి వలన పొందినాను ఈ ఆజ్ఞ. ఎంత ధీమాగా చెప్తున్నాడు యేసు ప్రభు. ఎవడు నా ప్రాణం తీయలేడు. ఆయన అంటున్నాడు యేసు ప్రభు, నా అంతటా నేనే నా ప్రాణాన్ని ప్రజల పాప పరిహారార్థం, సర్వలోక మానవాళి పాప పరిహారార్థం నా ప్రాణాన్ని నేను పెడుతున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పొంది తిని. అంటే అవును, తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించి 3వ రోజు ఆయన తిరిగి తీసుకున్నాడు. అంతే, ఇట్ డిఫీటెడ్ డెత్. అంటే 3వ రోజు మరణాన్ని జయించి మృత్యుంజయుడు అయినాడు. అందుకే ఈస్టర్ మహాపండుగ మనం సంబరంగా జరుపుకుంటాం. నాకు ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు నాకు పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్పిన కొన్ని మాటలు జ్ఞాపకం వచ్చేది మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఏ విధంగా నమ్మకమైన వారికి విలువైన వస్తువులు అప్పగిస్తాం. ఆ తిమోతికి రాసిన 2వ పత్రిక ఒకసారి చూడండి. పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ పత్రిక. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. ఇక్కడ కూడా పౌలు భక్తుడు ఆత్మీయ తండ్రి ఆత్మీయ కుమారునికి ఏమని అంటున్నాడంటే, నువ్వు నా వలన ఏవేవైతే విన్నావో ఘనమైన కార్యాలు, అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. నేను ఎప్పుడు చెప్తాను, దేవుని సేవ చేయాలంటే 2 కార్యాలు కావాలి. ఒకటి సామర్థ్యం కావాలి, ఒకటి నమ్మకత్వం కావాలి. కానీ 2 ఒకరిలో చూడడం చాలా కష్టం. సామర్థ్యం ఉన్న వారికి నమ్మకత్వం ఉండదు, నమ్మకమైన వారికి సామర్థ్యం ఉండదు. ఈ 2 కొరకు నేను ఎప్పుడు నా వెతుకులాడుతూ ఉంటాను. అంటే ఇంత పెద్ద పరిచర్య నడిపించాలంటే నాకు 2 కార్యాలు ఒకరిలో కావాలి. అది సామర్థ్యం కావాలా, నమ్మకత్వం కావాలి. ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఒకటి ఉంటే ఒకటి ఉండదు. అయితే 2 కొరకు ప్రార్థన చేస్తాను, దేవా ఇలాంటి వ్యక్తులను యూపీఎఫ్ పంపించమని. అలాగే మరి ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 1 తిమోతి 1వ అధ్యాయం 18వ వచనంలో, 1 తిమోతి 1st chapter 18. నా కుమారుడమైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనం చొప్పున ఈ మంచి పోరాడవల్లని వాటిని బట్టి నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను. అంటే ఇక్కడ కూడా చెప్తున్నాడు అనమాట, విశ్వాసం ఉండాలా, మంచి మనస్సాక్షి గల వారిని నువ్వు ఎంచుకోవాలి, అలాగ ప్రవర్తించాలి. ఈ తండ్రి అయిన దేవునికి నమ్మకమైన తండ్రి కదా, మన తండ్రి నమ్మకమైన వాడు. అందుకే ఇదొక మాదిరి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మన ప్రాణాత్మ శరీరములను మన తండ్రి అయిన దేవునికి మనం జీవించినను మనం మరణించినను మన ఆత్మలు తండ్రి అయిన దేవుని వశంలో ఉండాలి అని నాకు అనిపించింది. ఎందుకంటే నమ్మకమైన తండ్రి. పేతురు ఏమంటున్నాడు ఒకసారి చూడండి. మనము ఈ శ్రమల పాలై మనం కొన్నిసార్లు చాలా ఈ లోకంలో ఎన్నో పోరాటాలు ఎదుర్కొన్నప్పుడల్లా మనం ఏం చేయాలి అని అంటే 19వ వచనం చూడండి. 1 Peter 4:19, 1 పేతురు 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునవలెను. దేవుని చిత్తం ప్రకారం నీ జీవితంలో శ్రమ వచ్చిందనుకో,
ఆ శ్రమ అనుభవించడం దేవుని చిత్తమైంది. దేవుని ప్రణాళికలో నీకు ఆ శ్రమ మరి నిర్ణయింపబడిందంటే యూ హ్యావ్ టు అండర్గో దట్ ట్రయల్ ఆర్ టెంప్టేషన్ ఆర్ ట్రబుల్. అప్పుడు నువ్వు ఏం చేయాలి? తిరుగుబాటు చేయకుండా నీవు మరి అట్టిగా దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు, నమ్మకమైన తండ్రికి తమ ఆత్మలను వారు అప్పగించుకోవాలండి. దేవా నీకే నేను అప్పగిస్తున్నాను, నేనేం చేయను, ఇంకా ఐ జస్ట్ కమిట్ మై సెల్ఫ్ టు యూ లార్డ్. ఆ గొప్ప స్వభావాన్ని 7వ మాటలో మనం చూస్తున్నాం. మరి యేసుప్రభు జీవితము నేను తరచి చూసినప్పుడు అన్నీ అప్పగింతలే ఉందండి. అన్నీ హిజ్ హోల్ లైఫ్ వాస్ కమిటింగ్ అండ్ సబ్మిటింగ్ అని నాకు అనిపించింది. యెషయా 56వ వచనం చూడండి. ఇది ఒక ప్రవచనం అన్నమాట. యేసుప్రభు గురించి ఉన్న ప్రవచనం ఇక్కడ ప్రవక్త ప్రవచిస్తున్నాడు 700 సంవత్సరాల ముందు. యెషయా 56వ వచనం. కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికిపోయి వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయి వారికిని అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు గనక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వల్లే చేసుకోండి. ఇది ప్రవచనం అన్నమాట. యేసు ప్రభు జీవితంలో ఇది జరిగింది. శిలువ మరణంలో మనం చూస్తున్నాము. కొట్టు వారికి తన వీపును అప్పగించినాడు. అంటే కొరడాలు వేని, మరి నేను చెప్పినాను కదా, ఆ కొరడాకు మరి ఎలాగో ఇనుప గాలాలు ఉంటాయి. అది ఒక్కసారి కొట్టితే ఆ ఇనుప గాలాలకు మాంసపు ముద్దలు ఆ వీపు నుండి పెకిలింపబడి వస్తుంది. అంటే యేసు ప్రభు కొట్టువారికి తన వీపు అప్పగించినాడు. వారు దున్నినారు, వీపు దున్నినారని 129వ కీర్తనలో అది కూడా ప్రవచనము. ఇది యెషయా ప్రవక్త ప్రవచిస్తే 129 3వ వచనంలో ఇంకో ప్రవచనం దావీదు ప్రవచిస్తాడు. అది ఏంటంటే చూడండి, 129:3 దున్నువారు నా వీపు మీద దున్నిరి. దున్నువారికి వేరే భూమి ఏ స్థలం దొరకకుండా యేసయ్య వీపే దొరికిందట దున్నడానికి. 39 కొరడా దెబ్బలు అంటే ఎంత బాధ ఉంటుంది. దున్నవారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగ్గా చేసిరి. చాళ్లను పొడుగ్గా చేసి దానికి ఇనుప గాలాలు తగిలించి భయంకరంగా 39 సార్లు కొడితే ఇక అసలు ఇక దేహం అనేది అది ఎలాగుంటుంది ఆ పరిస్థితి మనమే ఆలోచించుకోవాలి. అయితే దేహం అంతా రక్తసిక్తమైపోయింది. కొట్టువారికి ఆయన మరి చెంపనిచ్చేసినాడు, కొట్టువారికి వీపును అప్పగించినాను. యెషయా 6వ వచనం. కొట్టువారికి నా వీపును అప్పగించుతిని, వెంట్రుకలు పెరిగి వారికి నా చెంపలను అప్పగించుతిని. ఇది ఒక అప్పగింత అనమాట. 7వ మాట. చివరిగా తన ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగిస్తున్నాడు. గడ్డం ఉన్నది యేసు ప్రభువుకు, అందుకే అది రాసేటటువంటి కొట్టువారు వీపు దున్నుతున్నారు, చెంపలకు కొడుతున్నారు, మరి ఆ ముఖం మీద ఉన్న గడ్డాన్ని బలంగా వారు పెరికి వేస్తున్నారు. అప్పుడు ఎంత నొప్పి కలిగి ఉండొచ్చు. ఆ ముఖం అంతా రక్తసిక్తం అయిపోయింది, వీపంతా రక్తసిక్తం అయిపోయింది, ముండ్ల మకుటం అమర్చి అదంతా రక్తమే. అంత రక్తం అంటే చివరి బొట్టు వరకు ఆయన మానవాళి కొరకు ఆయన అర్పించినాడని మనం అర్థం చేసుకోవాలి. అప్పగిస్తున్నాడు. ముఖం అప్పగించినాడు, చెంపలు అప్పగించినాడు, గడ్డం అప్పగించినాడు, ముఖం ఉమ్ము వారికి అప్పగించినాడు, గడ్డము పెరిగిపోయే వారికి అప్పగించినాడు, చెంపలు కొట్టు వారికి అప్పగిస్తున్నాడు, వీపు దున్ను వారికి వీపు అప్పగించేసినాడు. ఇంకా మరి ఆయనను ఈ విధంగా హేళన చేస్తున్న ఎంత భయంకరమైన చిత్రవద అది మీరు ఆలోచించాలి. అంటే రక్తము శరీరం నుండి పూర్తిగా గారిపోయింది. చివరికి రాణువారు వచ్చి ఏంటి ఇంత తొందరగా ఆయన మరణించినాడా? 6 గంటలు అంటే ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు 6 గంటల్లో ఎలా ప్రాణం పోయింది? కొన్ని దినములు ఈ శరీరాలు వేలాడతాయి కొర ప్రాణంతో, పక్షులన్నీ పీక్క తింటాయి. కానీ ఇంత తొందరగా ఆయన అంటే ఆయన తన ప్రాణాన్ని అప్పగించేసినాడు అనమాట. 6 గంటల్లోగా తనంతట తానే తన ప్రాణాన్ని తండ్రి అయిన దేవునికి అప్పగించేసినాడు. తన ప్రాణం ఎవరు తీయలేదు చూడండి. అందుకే యేసు ప్రభు యొక్క మరణం ఆత్మహత్య కాదు, హత్య కాదు. ఎవరు ఆయనను చంపలేదు, శిలువ మీద వేలాడేసినాడు, కానీ తన ప్రాణాన్ని ఎవరు తీయలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే అంటున్నాడు, నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం కలదు. ఆయన తనంతట తానే తన ప్రాణమును
బలిదానముగా సర్వలోక పాప పరిహారం అర్పించినాడు అనమాట. అందుకే తండ్రి నా ఆత్మను నీ చేతికి నేను అప్పగిస్తున్నాను. వారు వచ్చి కొడతారు, మోకాళ్ళ కొట్టి చూస్తారన్నమాట. ఎందుకు కొడతారంటే మరి వారి ప్రాణం తొందరగా వెళ్ళిపోవాలని అని ఉద్దేశం ఉంటే కొట్టేస్తారు. కానీ యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వారు బల్లెంతో పక్కన పొడిచి చూసినప్పుడు రక్తంతో పాటు నీళ్లు ఉబికి వచ్చినప్పుడు, ఎప్పుడైతే రక్తంతో పాటు నీళ్లు వస్తాయో, పెళ్ళుబికి నీళ్ళు వచ్చినప్పుడు ఇక ప్రాణం లేదని అర్థమని మనం తెలుసుకోవాలి. అలాగూ తన ప్రాణము తనంతట తానే మన కొరకు అర్పించినాడు. మరి క్రీస్తు రక్తం ద్వారానే పాప క్షమాపణ కలగాలని సిలువలో అన్ని పాట్లు పడినాడు యేసు ప్రభు. అయితే ఇంకా మనము చూసినప్పుడు ఆయన వీపు కొట్టువారికి ఇచ్చినాడు, చెంపలు ఆయన అప్పగించినాడు, ఆయన గడ్డము వెంట్రుకలు పెరికివేయ వారికి అప్పగించినాడు, ముఖము ముమ్ము వారికి అప్పగించేసినాడు. అలాగే వస్త్రములు కూడా అప్పగించేసినాడు. చీట్లు వేయవారు వస్త్రములు తీసుకున్నారని వాక్యములో మరి అనేకమైన రెఫరెన్స్లు ఇన్ని 40 రోజులు మనం ధ్యానించినాం. అన్ని అప్పగింతలు అనిపిస్తుంది. ఎందుకంటే చివరి మాట తన ఆత్మను చివరిగా తండ్రి అయిన దేవునికి అప్పగించకముందు ఎన్ని అప్పగింతలు ఉన్నాయో నేను ధ్యానించినాను. తల్లిని కూడా అప్పగించేస్తాడు చూడండి. సిలువలో వేలాడుతూ 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటే తన ప్రేమించిన ప్రియ శిష్యుడైన యోహానుకు తల్లిని అప్పగించేస్తాడు. తర్వాత చూసినప్పుడు తన ప్రియ శిష్యుడైన యోహాను తల్లిని యోహానుకు అప్పగిస్తాడు. అన్ని అప్పగింతలు నాకు కనబడింది వాక్యం ధ్యానిస్తున్నాం. అయితే ఆయన పాపుల చేతికి తను తాను అప్పగించుకున్నాడు. మీరు వాక్యంలో చూసినప్పుడు పిలాతు ప్రజలకు అప్పగించేస్తాడు, మీకు తోచినట్టు ఈయనతో వ్యవహరించమంటాడు. అంటే ఆయన శరీరము పాపుల చేతికి చిక్కిపోయింది, అప్పగించేసినాడు. తర్వాత ఆయన శిలువ మరణమైన తర్వాత తన దేహం కూడా, శవశరీరం కూడా అరిమత్త యోసేపు తీసుకున్నాడు సుగంధ ద్రవ్యాలు పూయడానికి. తర్వాత మనం చూసినప్పుడు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు శిష్యులు ఆయన చుట్టూ ఉండినారు. ఆయన డబ్బు సంచి లేకుండా ఆయన దగ్గర, అది ఒకటి గొప్ప కార్యం అందరూ గమనించాల్సింది. హీ నెవర్ హెల్డ్ ద పర్స్. ఆ యూదా చేతికి డబ్బు సంచి కూడా అప్పగించినట్టు మనం చూస్తున్నాం. అంటే ఆయన సమస్తము అప్పగించుకున్నాడండి. దట్స్ అ గ్రేట్ స్వీట్ థింగ్ అబౌట్ జీసస్ ఈజ్ హీ నెవర్ విత్ హెల్డ్ ఎనీథింగ్ ఫర్ హిజ్ ఓన్ థింగ్. ఆయన కొరకు తాను కొరకు ఏం చేసినాడు ఆయన? అసలు ఒక శరీరధారిగా ఉన్నప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నాడా? చాలామంది అంటారు మాకు అన్నీ ఉన్నాయి కానీ ఇల్లు లేదండి, సొంత ఇల్లు లేదని. యేసు ప్రభువు చూడండి, ఒక ఇల్లు కట్టాడు ఆయన ఒక మందిరం కట్టాడా నన్ను అడిగితే? ఆయన దగ్గర డబ్బు సంచి ఉండిందా? ఆయనకు ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉండిందా? ఆయనకు సొంత కుటుంబం ఉండిందా? ఆయనది నాది అనడానికి ఏమైనా ఉందా? అంటే నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారునికి తలమాల్చటకైన శరీరం. ఆయన శిలువ మరణ సమయంలో ఆయన శరీరాన్ని, తన ప్రాణాన్ని, తన ఆత్మను అప్పగింతలే అనమాట. శరీరాన్నేమో కొట్టు వారికి, ఆ పాపులకు తన శరీరం, తన ప్రాణము సర్వలోక పాప పరిహారం, తన ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగించినాడు అని మనం చూస్తున్నాం. అంటే దీని అర్థం ఏంటి? వాట్ ఈస్ ద గ్రేట్ మీనింగ్ ఇన్ ద 7th వర్డ్? మనం కూడా మనము ప్రభువుకు అప్పగించుకోవాలి. ఏ బాధ అయినా, ఏ రోగమైనా, ఏ పరిస్థితి అయినా, ఏ తారుమారు అయినా నీ జీవితంలో వస్తే నిన్ను నీవు ఆయన తండ్రి అయిన చేతికి అప్పగించుకోవాలి. మనము మరణమైనను జీవమైనను తండ్రికి అప్పగించుకోవాలని ఒక గొప్ప సత్యం నేర్చుకోవాలి. తండ్రి అయిన ఆత్మను నీ చేతికి నేను అప్పగించుకుంటున్నాను అంటే ట్రస్ట్ గాడ్ ఇన్ లైఫ్ అండ్ డెత్. ఈ జీవం కొరకు దేవుని నమ్మకమైన సృష్టికర్త, నమ్మకమైన తండ్రి. ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్ యు ట్రస్ట్ గాడ్. ఈవెన్ ఆఫ్టర్ లైఫ్, ఈవెన్ ఆఫ్టర్ యువర్ డెత్, యువర్ టెన్యూర్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో నీ జీవితం ముగించిన తర్వాత కూడా ఆ సమయంలో కూడా తండ్రికి నీ ఆత్మను అప్పగించుకోవాలి. ఒకవేళ నువ్వు రోగ పడక మీద ఉండి నువ్వు అవస్థపడుతున్నావేమో, ఈ వాక్యం వింటున్నావేమో, వాక్యం నీ యొద్దకు వచ్చిందేమో, దేవుని చిత్తము నీ దినములు లెక్క సంపూర్తి అయిన తర్వాత నీవు ఆందోళన చెందకూడదు. అయ్యో ఇంకా బ్రతకాలి, అయ్యో నా ప్రాణం పోతుంది అనకుండా, దేవా ఒకవేళ నీ చిత్తం అయితే నా ప్రాణం నీ చేతికి అప్పగించుకుంది, తీసుకో నా ప్రాణం నీలో సురక్షితంగా ఉంటుంది. నీ చేతికి అప్పగించినవన్నీ కూడా నమ్మకంగా ఉంచుతావు, తిరిగి ఇస్తావు కూడా. అది
చూడండి, యేసుప్రభుకు తిరిగి తన ఆత్మను ఇవ్వలేదా? 3వ రోజు మృత్యుంజయుడు కాలేదా? మరణాన్ని గెలవలేదా? సాతాను ఓడించలేదా? ఆయన పునరుద్ధానుడు కాలేదా? చూడండి, అలాగూ వీ హ్యావ్ టు ట్రస్ట్ గాడ్ ఇన్ లైఫ్ అండ్ ఇన్ డెత్ అని నేను నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం. అంటే జీసస్ ట్రస్టెడ్ హిస్ ఫెలోషిప్ విత్ గాడ్ ద ఫాదర్ టిల్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్. అంటే చూడండి, అక్కడ యేసు ప్రభు ప్రాణము విడిచినప్పుడు అంతా చీకటి, దేశమంతా చీకటి, సూర్యుడు అదృశ్యుడవుతున్నాడు, దేవాలయం తెర పైనుండి క్రిందికి చిరిగింది, బండలు బద్దలైపోతున్నాయి, సమాధులు తెరవబడుతుంది, మృతులైన వారు పరిశుద్ధ శరీరాలతో తిరిగి లేస్తున్నారు. ఇవంతా చూసిన శతాధిపతి అంటున్నాడు, నిజముగా ఇతడు దైవకుమారుడు అంటున్నాడు. అంతలో 7 కేకలు. అంతే, ఆ యొక్క సన్నివేశం, ఆ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. భూమి మీద ప్రభు యొక్క రక్తము చివరి బొట్టు వరకు స్రవిస్తూనే ఉంది. ఆ ప్రాణము విడిచిన వేళ ఎలాగుంటుంది, అది కూడా చాలా గంభీరంగా అనిపించింది నాకు. అయితే ఇది ప్రవచనము నెరవేర్పని మనం గమనించాలి. 31వ కీర్తన 5వ వచనంలో దావీదు భక్తుడు ప్రవచిస్తున్నాడు. యేసు ప్రభు తన ప్రాణాన్ని తండ్రి అయిన దేవునికి అప్పగిస్తాడు. 31వ కీర్తన 5వ వచనం, నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను. మరి ఎంత మంచి మాట. సేమ్ ద 7th వర్డ్ 1000 years బిఫోర్. అంటే యేసు ప్రభు 7వ మాట పలికినాడు. ఆ పలుకుకు ముందు 1000 సంవత్సరాల ముందే కీర్తన గ్రంథంలో 31వ కీర్తన 5వ వచనంలో దావీదు ప్రవచిస్తున్నాడు, నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను. ఇతనికి ఎన్నో మరి పరిస్థితులు తారుమారు, శత్రుల బాధ చేత చాలా బాధపడుతున్నాడు దావీదు. యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము, నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారం గల ఇల్లుగాను ఉండుము, నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను కరుణించుము, నడిపించుము, నా ఆశ్రయ దుర్గము నీవే, నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యంగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ అండ్ మైటీ స్టేట్మెంట్. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనము బ్రతుకుచుండెను, చనిపోచుండినను, ఇన్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ డెత్ వీ హ్యావ్ టు కమిట్ అవర్ సెల్వ్స్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్. పౌలు భక్తుడు రోమీలకు రాస్తూ ఒక మంచి మాట పలుకుతున్నాడు. మన దినదిన జీవితానికి అది ఎంతో మేలుకరమైంది. మనము మన చుట్టూ ఉన్న రోగం, లేక కరోనా వైరస్ అని, మరి కోవిడ్-19 అని, అది ప్రాకిపోతుందని, 2వ దఫా వచ్చి అందరిని మింగేస్తుందని, ఇవన్నీ వార్తలు, అన్ని చెడు వార్తలు అండి. ఇవన్నీ నిన్ను కృంగదీసే వార్తలు ఇవి. మీరు టీవీ ముందు 24 గంటలు కూర్చోకండి దయచేసి. మీరు దేవుని వాక్యాన్ని చూడండి. యూ విల్ సీ ద లైట్ ఆఫ్ గాడ్స్ వర్డ్. నీ వాక్యము నా పాదమునకు దీపం, అది నా త్రోవకు వెలుగు. మీరు టీవీలు వింటారు, వార్తలు వింటారు, వాట్సాప్ ఫార్వర్డ్లు వింటారు, అంతా బూటకమే. వాట్సాప్ ఫార్వర్డ్ ఏది నమ్మేటట్లేదు. అది అన్ని ఫేక్ న్యూస్లు వస్తూ ఉంటాయి. 2-3 సంవత్సరాల ముందున్న న్యూస్ మళ్ళీ ఫార్వర్డ్ అయ్యో అని భయపెడుతూ ఉంటాం. తెలివి వాడాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. అట్టి జ్ఞానంతో నన్ను నింపు ప్రభువా. ఏది మేలైంది ఏది కీడైంది ఎంచుకోవడానికి ఉన్న విచక్షణా శక్తి నాకు దయచేయి. ఈ భయంకరమైన లోకంలో నేను ఉన్నాను. ఎటు చూసినా నెమ్మది లేదు. టీవీ దగ్గర కూర్చుంటే నెమ్మది లేదు, వార్తాపత్రిక చదివితే నెమ్మది లేదు, ఇతరులతో మాట్లాడుతుంటే కూడా బిక్కుబిక్కుమనే వార్తలే వింటున్నావు. నీకు ఎక్కడ నెమ్మది ఉన్నది? నీకు నెమ్మది ఎప్పుడు వస్తుందంటే నీ ప్రాణాన్ని దేవుని చేతికి అప్పగించుకున్నప్పుడు నుండే నీకు నెమ్మది కలుగుతుంది. నేను అలా చేసినాను. జీవమైన మరణమైన, చావైనా మరి బ్రతుకైనా, మేలైనా కీడైనా, రోగమైనా ఆరోగ్యమైన, కలిమైనా లేమైనా, మంచి పరిస్థితులున్నా లేని పరిస్థితులున్నా, మనుషులు పొగిడినా మనుషులు నన్ను నిందించినా, మనుషులు నాకు ఏదైనా సహాయం చేసినా చేయకపోయినా, నన్ను కృంగదీసినా నన్ను పైకెత్తినా, నా ఆత్మను నీ చేతికి నేను అప్పగించుకొనుచున్నాను. ఐఎమ్ సో హ్యాపీ లార్డ్, కమిటింగ్ మై సెల్ఫ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. అందుకే పౌలు భక్తుడు రోమీలకు మంచి మాట రాస్తున్నాడు. లెట్ ఇట్ బి ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్స్. రోమన్స్ 14:7 నుండి నేను ఒక 2 వచనాలు చదువుతాను. రోమా 14:7 నుండి. మనలో ఎవడనో తన కోసమే బ్రతకడు, ఎవడనో తన కోసమే చనిపోడు. పెద్ద మాట ఇది, పెద్ద ప్రసంగం ఇది. ఎవడనో తన కోసమే బ్రతకడు, ఎవడనో తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాం, మనము చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం.
కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాం. అది ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి. నాకు ఎప్పుడు ఎంత చదివినా తనివి తీరదు ఈ మాట. మనము మన కోసరం బ్రతకడం లేదు, మన కోసరం చనిపోవడం లేదు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాం, మనం చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. మనము బ్రతికినను చనిపోయినను మనం ప్రభు వారం. వీ బిలాంగ్ టు గాడ్, వీ బిలాంగ్ టు గాడ్ ద హెవెన్లీ ఫాదర్. అంటే మరి అలాగుంటే నీకు ఎంత నెమ్మది ఉంటుంది ఈ జీవితంలో. కాబట్టి ఇది మనం ఎంచుకోవాలి. ఇంత గొప్ప ప్రభువును, మరి ఆయన పొందిన శ్రమలను, ఆయన కార్చిన రక్తాన్ని, మరి ఎంతగా మన ప్రాణములకు మన ఆత్మలను రక్షించడానికి యేసు ప్రభు సిలువలో మరి తన రక్తమంతా ధారపోసినాడు, తన ప్రాణము శరీరం అప్పగించుకున్నాడు, తన ఆత్మను తండ్రి అయిన దేవునికి చివరిగా అప్పగించుకుంటున్నాడు. ఇదంతా మనం ఒకవేళ మన కన్నుల ముందు కట్టినట్టే ఉంది. అయినా కానీ మరి ఇంకా యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించని కఠిన హృదయులు ఇంకా ఉన్నారు. నేను ఈరోజు ఉదయం అనుకున్నా, దేవా నన్ను నువ్వు నిలబెట్టుకున్నావు, నీటి మీద బుడగలాంటి నన్ను, మరి ఈ వయసులో నన్ను నిలబెట్టుకొని నువ్వు 40 సిలువ ప్రసంగాలు ఇచ్చినావు. యూట్యూబ్లో దండిగా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ సిలువ ప్రసంగాలు పెట్టినట్టు మరి ఏ సంఘం పెట్టలేదని నేను ధైర్యంగా చెప్పగలను. దేవుని అందు ధైర్యంతో చెప్తున్నాను. దేవుడు అలా వాడుకున్నాడు నన్ను. అన్ని సిలువ ప్రసంగాలే. మరి ఎంత మట్టుకు ప్రభు, ఎంత మట్టుకు ప్రజలు మరి ఈ సిలువ వర్తమానాలను ఆలకిస్తున్నారు, తీక్షణతో ధ్యానిస్తున్నారు. మరి ఆయన రక్తమును గురించి ప్రసంగాలు, ఆయన త్యాగమును గురించి, ఆయన బలిదానము గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన రక్షణ గురించి ఇన్ని ప్రసంగాలు విన్న తర్వాత కూడా వారు కఠినులై ఉండి వారి హృదయాలు మారకుంటే ఏం ప్రయోజనం ప్రభు అని నేను ప్రార్థన చేసినాను. దేవా ఇంకా మరి వారు కఠినంగా ఉండి, అసలు ఒక పాట ఉంది కదా, సిలువను చూచుకొలది శిల సమానమైన నా మనసు కరిగి కరిగి నీరగుచున్నది. ఆ పాట ఉంది కదా, సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు కరిగి కరిగి నీరగుచున్నదిరా, కరిగి కరిగి నీరగుచున్నదిరా, సిలువే నా శరణ ఆయనురా, నీ సిలువే నా శరణ ఆయనురా, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులయందు, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులయందు, విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా, విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా, నీ సిలువే నా శరణ ఆయనురా, సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు, సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నదిరా, నలిగి కరిగి నీరగుచున్నదిరా, నీ సిలువే నా శరణ మాయనురా, సిలువను తరచి తరచి విలువ కందగరాని నీ కృప, సిలువను తరచి తరచి విలువ కందగరాని నీ కృప, కలుషమెల్లను బాపగ జాలునురా, కలుషమెల్లను బాపగ జాలునురా, నీ సిలువే నా శరణ ఆయనురా, పలు విధ పథములరసి
ఫలితమేమిగా నాలేక పలు విధాపతమూలరసి ఫలితమేమిగా నాలేక సిలువ ఎదుటను నిలచిన వాడనురా సిలువ ఎదుటను నిలచిన వాడనురా నీ సిలువే నా శరణ ఆయనురా శరణు యేసు శరణు 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 నా ప్రభువా శరణు 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 నా ప్రభువా దురిత దూరుడ నీదరి చేరితిరా దురిత దూరుడ నీదరి చేరితిరా నీ సిలువే నా శరణ ఆయనురా హల్లెలూయా సిలువే నా శరణం సిలువను చూచుకొలది శిల సమానమైన నా మనసు కరిగి కరిగి నీరవుతుందని పాటకర్త రాస్తున్నాడు. కానీ ఇన్ని వర్తమానాలు విన్నా కానీ ఎంతగా బాధపడినా ఎంతగా యేసు ప్రభు పటు బాధలు పడి తన ప్రాణమును విడిచినాడు. మరి ఈ సిలువ వర్తమానాలు విన్నా నీవు ఏ మరి స్థాయిలో ఉన్నావు, ఒకవేళ మరి రక్షణ పొందకపోతే మరి నీవు ఆయన రక్తాన్ని ఆయన ప్రాణ త్యాగాన్ని నిరాకరించినట్టే కదా. మరి నీవు నిర్లక్ష్యం చేసి నరకపాలవుతావు కదా. సిలువ మీద ఇద్దరు దొంగలు వేలాడినారు యేసు ప్రభుతో పాటు. ఇద్దరికీ అవకాశం ఉండింది. నాకు చాలా ఆశ్చర్యమైన సంగతి అంటే దేవర్ బోత్ ఈక్విడిస్టెంట్. యేసు ప్రభుకు కుడి ప్రక్కన ఒకడు, ఎడమ ప్రక్కన ఒకడు, ఇద్దరికీ అందుబాటులో ఉన్నాడు యేసు. ఆ సిలువ మీద ఆ బాధలు పడుతూ, ఆ మండుటెండలు ఆకాశాన్ని భూమి మధ్యలో వేలాడుతూ అందరూ ఈక్వల్గా శ్రమలు అనుభవిస్తున్నారు. కానీ ఒక్కడు ఎంత కఠినుడుగా ఉన్నాడు, ఒకడు స్పందించడం లేదు. చూడండి, యేసు ప్రభు పలికిన 7 ప్రశస్తమైన మాటలు దగ్గరుండి పెద్ద కేక వింటున్నాడు. కుడి ప్రక్కన ఉన్న దొంగ గమనించినాడు, మామూలు వ్యక్తి కాదు, మన మధ్యలో ఉండేవాడు. మనమైతే మనము పాపం చేసి తగిన శిక్ష అనుభవిస్తున్నాం, ఇది మనకు తగిందే ఈ శిక్ష. కానీ ఏ పాపం ఎరుగని వాడు ఎంత బాధ అనుభవిస్తున్నాడు. ఈయనలో ఏ పాపము లేదు. వీరు చెడ్డ మాటలు బూతులు తిడుతున్నారు, ఆయన నోటి నుండి ఒక్క మాట రావడం లేదు. పైగా ప్రార్థన వింటున్నారు వాళ్ళు, తండ్రి వీరేమి చేస్తున్నారో తెలుగు క్షమించు. నేను కూడా కుడి ప్రక్కన ఉన్న దొంగ యేసయ్య గొప్ప దేవుడని గమనించినాడు, యేసు గొప్ప రాజని గమనించినాడు. అందుకే అన్నాడు, యేసు అంటే రక్షకుడు. రక్షకుడా, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే రాజ్యము ఉన్నది. ఈయన రాజు, ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయనకొక రాజ్యం ఉన్నది. ఈయన రాజులకు రాజు అయి ఉంటాడు, ప్రభువులకు ప్రభు అయి ఉంటాడు. ఇంత గొప్పతనాన్ని ఎంత తొందరగా గుర్తుపట్టినాడండి. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అందుకే యేసు ప్రభు కూడా వెంటనే అంటున్నాడు, ఈ రోజే నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎంత పొందుకున్నాడు ఒక దొంగ, ఎంత పోగొట్టుకున్నాడు మరొక దొంగ, అది మీరు ఆలోచించండి. రక్షణ ఇద్దరికి అందుబాటులో ఉంది. ఇద్దరు వాక్యం విన్నారు, ఇద్దరు కూడా 7 మాటలు విన్నారు. మీరు విన్నారు 7 మాటలు, ఇద్దరు దొంగలు విన్నారు 7 మాటలు. మీ స్పందన ఏంటి? ఎడమ ప్రక్కన ఉన్న దొంగ 7 మాటలు కాదు, వాడు 70 మాటలు విన్న వాడు మారుమనసు పొందాడు. ఎందుకంటే వాని హృదయం అంత కఠినంగా ఉన్నది. ఇట్ విల్ నాట్ రెస్పాండ్ టు గాడ్స్ వర్డ్. అలాగ ఒకవేళ నీ హృదయం ఉంటే మరి నీకు మరణమే కదా, మరణ శిక్ష. మరణమైన తర్వాత నీకు నరకం, తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతావు. అది 2వ మరణం. ఆత్మ మరణం అనేది 2వ మరణం. ఇట్ ఇస్ సెకండ్ డెత్. కనుక దేవుని వాక్యం వింటున్న కొలది, దేవుని వాక్యం నీకు సమీపంగానే ఉంది. ప్రభువు నీకు సమీపంగా ఉన్నాడు. ప్రభు ఇద్దరు దొంగలకు కూడా సమీపంగా ఉండినాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీకు సమీపంగా వచ్చింది దేవుని వాక్యం. ఎంతోమందికి వాక్యం లేదు. రాజులకు, అధికారులకు, పిఎంలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, లేక లోకాధికారుల దగ్గర వాక్యం పోవడం లేదు. ఈరోజు ఉదయం నీ దగ్గరకు వచ్చింది వాక్యం, నువ్వు వింటున్నావు. జాయచరణ్ అమ్మగారు దేవుని దాసురాల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇన్ని భయంకరమైన పరిస్థితులు నీ చుట్టూన్నా
మనుషుల పిట్టలు రాలినట్టు రాలిపోతున్నా, ఇంకా నీ హృదయం ప్రభువుకి ఇవ్వకుంటే జాగ్రత్త, యు ఆర్ హెడింగ్ ఫర్ డేంజర్. నువ్వు వెళుతున్నావు, నాశనంలోకి వెళుతున్నావు. స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్. ఆగు, ఆలోచించు, ముందుకు అడుగు వేయి. నీకు ఇంకా రక్షణ ఇంత చేరువలో ఉన్నప్పుడు నువ్వు అందుకోకుంటే రేపు నీ గతి ఏమవుతుందో నీకు తెలియదు. రేపు అని వాయిదా ఇస్తున్నావా? యేసుప్రభు ఆ సిలువలో ఉన్న దొంగతో అంటున్నాడు, నేడే నీవు నాతో కూడా ఉంటావు పరదేశం. టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. రేపు అని ఒక గోడ మీద రాసి పెట్టండి, ప్రతి ఉదయం పోయి చూడండి, రేపనే ఉంటుంది అది. కానీ అది సైతాను పదం. అది నేడు అనేది, ఈరోజు అనేది దేవుని పదం, బైబిల్ పదం. ఒక గొప్ప వ్యక్తి ఇలా అంటాడు, రేపు చేయాల్సింది ఈరోజు చేయాలి, ఈరోజు చేయాల్సింది ఇప్పుడే చేయాలంటాడు. అది నిజంగా ఎంతో గొప్ప మాట. వాయిదా వేయడం సైతాను పని. రేపు నీ వర్షంలో లేదు, ఎవరికి తెలుసు నేను కరోనా కొట్టి పారేస్తుందని, అణిచివేస్తుందేమో కోవిడ్-19, మరణానికి వెళ్ళిపోతావేమో, దాటిపోతావు ఈ లోకం మరి నుండి నువ్వు విడిచి వెళ్ళివలసిన సమయం ఆసన్నమైందేమో తెలియదు. ఈ వార్త వింటున్నావు, ఈ శుభవార్త. ఇప్పుడైనా నీ బ్రతుకు మార్చుకో. 40 సిలువ ప్రసంగాలు ఇంకా అప్లోడ్ అయి ఉన్నాయి యూట్యూబ్లో. పోయిన సంవత్సరం కూడా, పోయిన సంవత్సరం చేసిన 40 సిలువ మర్మాలు కూడా ఉన్నాయి. ఎన్ని కావాలంటే 100 ప్రసంగాలు మీ కొరకు పొందుపరిచినావు యూట్యూబ్లో. దేవుని వాక్యము నీకు అందుబాటులో ఉన్నప్పుడే నీ బ్రతుకును మార్చుకోవాలి. ఎన్నాళ్ళు ఈ పాప జీవితం, ఎన్నాళ్ళు ఈ లోకాన్ని పట్టుకొని ఉండగలుగుతావు నువ్వు? ఇది అశాశ్వతమైన జీవితం. నేడే నీకు మంచి తరుణం. యేసు ప్రభుకు నీ హృదయాన్ని ప్రతిష్ఠించి, హిస్ ట్రస్ట్ వర్తీ ఫర్ లైఫ్ అండ్ హిస్ ట్రస్ట్ వర్తీ ఫర్ డెత్. మరణమైనను జీవనమైనను యేసు నమ్మదగిన వాడు. ఆయన ఎంత మంచి మాదిరి సిలువలు చూపెట్టినాడు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నా. దట్స్ ఎ గ్రేట్ రోల్ మోడల్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ద బిలీవర్స్ టు కమిట్ అవర్ లైఫ్స్ టు ది మోస్ట్ ట్రస్ట్ వర్తీ ఫాదర్ ఇన్ హెవెన్. అవును, మా ప్రాణాలు, మేము బ్రతికినా మేము చనిపోయినా, మా ఆత్మలను, మా శరీరాలను, మా ప్రాణములను నీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని సందిగ్ధావస్థలైనా, నమ్మకమైన తండ్రికి మా ప్రాణములను అప్పగించుకుంటాం, మా ఆత్మలను అప్పగించుకుంటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కలిగి ఉండుట ఎంత గొప్ప మరి ధన్యత. దేవుడు లేని జీవితము ఎంత భయంకరం. ఫిబ్రవరి 10వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట, ఘాటైన ఒక హెచ్చరిక ఉంది. మీరు జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం, బహు భయంకరం. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు మనకు అన్ని విధాలా మనల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి యేసు ప్రభువును ఇంకా అంగీకరించని వారు చాలా ఉంటారు. యేసు ప్రభు ముందే చెప్పినాడు కదా, విత్తువాడు విత్తుతూ ఉంటాడు. కొద్ది మంచి నేలను పడుతుంది, కొంత త్రోవ ప్రక్కన పడుతుంది, మన ముళ్ళల్లో పడుతుంది, కొంత రాతి మీద పడుతుంది. మంచి నేలను పడే విత్తనం నూరంతలుగా ఫలిస్తుంది. అలాగే దేవుని వాక్యాన్ని స్వీకరించాలి. మంచి నేలను పడే విత్తనం నూరంతలుగా ఫలించినట్లు వాక్యాలన్నీ నెవరివేయాలి, మరీ వినాలి. ప్రభువా, నాకు అవిశ్వాసాన్ని పోగొట్టు, అపనమ్మకాన్ని పోగొట్టు, నాకు విశ్వాసం దయచే. అప్పుడు ప్రభు నీలో హృదయంలోకి తప్పకుండా మరి ఆయన ప్రవేశిస్తాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట అంటాడు, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఐఎమ్ నాకింగ్ ఎట్ ద డోర్. నా స్వరం విని ఎవడు తలుపు తీస్తాడో తప్పకుండా నేను వాని హృదయంలోకి ప్రవేశిస్తాను. ప్రకటన 3:20, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయను. భోజనం అంటే సహవాసం, ఫెలోషిప్. ఇట్ ఇండికేట్స్ ఫెలోషిప్. అందరినీ మన ఇంటికి రానియం కదా. కానీ అలా కాదు. యేసు ప్రభు అంటున్నాడు, నేను తలుపు దగ్గర నిలబడి తట్టుతున్నాను. నువ్వు నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను నీ వద్దకు వస్తాను. అప్పుడు నేను నీవు కలిసి మనం భోజనం చేయదు. భోజనము ఇండికేట్స్ ఫెలోషిప్ విత్ ద హెవెన్లీ ఫాదర్, విత్ ద లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. కనుక ఈరోజే మరి రక్షణ దినం. ఇది అనుకూలమైన, మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే, ఇంకా రేపు అనకుండా ఈరోజే నీవు ప్రభువుకు నీ హృదయాన్ని ప్రతిష్ఠించుకోవాలి. హృదయమందు యేసుక్రీస్తు రక్షకుడని, నీ పాపం నిమిత్తమే ఆయన సిలువలో ఈ పటుబాధలు పడినాడని, 7 మాటలు నీ కొరకే అని, చివరి మాట కూడా నీకు మరి ఆ మార్గం చూపుతుందని నీవు గమనించి నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించి, మరి నువ్వు నమ్మినది నోటితో ఒప్పుకొని ఆ ప్రభువు గొప్ప నామంలో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా రక్షణ పొందుతావు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం.
హల్లెలూయా. గొప్ప దేవా, ఈ సమయంలో ప్రభువా ప్రార్థన చేస్తున్నాను. దేవుని వాక్యం అందించినాను దేవుని దాసురాలుగా. నా పరుగు నేను కడముట్టించగలిగినాను. 40 రోజుల ప్రయాణంలో నువ్వు నాతో ఉండి ఎన్నెన్నో ప్రసంగాలు నాయన ప్రభువా, 40 శిలువ ప్రసంగాలు మరి అందించడానికి సహాయం తెచ్చినావు. ఏకధాటిగా మాట్లాడడానికి నా గొంతుకు నువ్వు శక్తినిచ్చినావు. నా నోటి మాట చెదిరిపోకుండా కాపాడినావు. నా స్వరాన్ని కాపాడినావు. నా శరీరాన్ని కాపాడినావు. నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్తి చేయగలిగినాను. నాయనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఉన్న ప్రయాణంలో కూడా నువ్వు నాకు తోడు ఉండాలని కోరుతున్నాను. ఇంతగా దేవుని వాక్యం విన్నా స్పందించని వారి కొరకు రాతి హృదయాల కొరకు ప్రార్థిస్తున్నాను. రాతి గుండెను మార్చి మాంసపు గుండెగా మార్చమని ప్రార్థిస్తున్నాను. ప్రతిరోజు ఎన్నో అవకాశాలు ఉంటుందని తప్పుడు భ్రమల నుండి విడిపించండి ఆయన. రేపు మా వశంలో లేదు. నేడే రక్షణ దినం. నేడే నువ్వు ఏర్పాటు చేసిన దినం. నేడే జక్క ఇంటికి రక్షణ వస్తుందని సెలవిచ్చినావు. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని దొంగతో మాట్లాడినావు. ఈరోజు గొప్ప దినం. నీ వాక్యాన్ని హత్తుకొని నిన్ను అంగీకరించి నిన్ను వెంబడించి నిన్నే గురిగా చేసుకొని రక్షకునిగా హృదయంలో స్వీకరించి నీ కుటుంబంలో జన్మించడానికి, నీ బిడ్డగా వారు ఎంచబడడానికి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరికి మీరు ఈ అవకాశాన్ని దయచేయమని, వారిని రక్షణలో నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ గుడ్ ఫ్రైడే. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశ